ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత పారాయణలో భాగంగా ఈరోజు చివరి రోజే కాదు, ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. శ్రీ సాయి సచ్చరిత 72వ వసంతోత్సవం సందర్భంగా సాయి టీవీ వరాల సాయి మందిరం ఆధ్వర్యంలో ప్రచురితమైనటువంటి భజనమాల మరికొద్దిసేపట్లో ఆవిష్కృతమయ్యేటువంటి అద్వితీయమైనటువంటి పర్వదినం ఈరోజు. అంతేకాదు సాయిబాబా మార్గంలో సాయి ఆత్మ నిక్షిప్తమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను అంటుపెట్టుకొని నిగూఢమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సాయి బంధువులను కొద్దిమందిని సత్కరించుకునేటువంటి పుణ్య కార్యం కూడా ఈరోజు జరగబోతుంది. ఈరోజు అధ్యాయాల్లో ప్రధానంగా 45వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బాబా లీలలను గురించి మనం ఈరోజు స్మరించుకుందాం. సచ్చరిత ఎంత అద్భుతంగా కూర్చారంటే హేమాడ్ పంత్ బాబా మహాసమాధి అధ్యాయాలు ముగిసిన తర్వాత బాబా సర్వంతర్యామి, వారు ఎప్పుడు భక్తుడు పిలిచినా సరే వారు ప్రకటితమవుతారు అనేటువంటి దాన్ని నిదర్శనంగా చూపెట్టడానికి 45వ అధ్యాయాన్ని అందించడం జరిగింది. దీంట్లో మొదటి మాట ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. గోధుమలు విసిరేటువంటి లీలను సాకుగా చూపి తన యొక్క అద్భుతమైనటువంటి చరితామృతాన్ని రాయించుకున్నటువంటి ఆ సత్పురుషుడి యొక్క చాతుర్యం ఎంత గొప్పది. వారు ఆ గోధుమల లీల ద్వారా తన చరిత్రను రాయించాలనేటువంటి సంకల్పం కలిగించడం, ఆ సంకల్పం ఈరోజు ఎంతోమంది జీవితాలకు శ్రీ సాయి సచ్చరిత ఒక ఊరటగా నిలుస్తుంది. ముఖ్యంగా 45వ అధ్యాయంలో ఆనందరావు పాకడేకు బాబా స్వప్న దర్శనం. కాకా సాహెబ్ దీక్షితు నిత్య నియమంగా బాబా పెట్టినటువంటి నిత్య నియమం ఏదైతే ఉందో భాగవతాన్ని పారాయణ చేయడం. ఒకరోజు చౌపాటిలో పారాయణ జరుగుతుండగా అక్కడ కాకా మహాజని అదేవిధంగా మాధవరావు దేశపాండే లాంటి వారు అక్కడ పారాయణలో నిమగ్నమై ఉన్నారు. నవనాథుల యొక్క భక్తి గురించి అధ్యాయంలో ఉంటుంది. నవనాథుల భక్తి గురించి వివరిస్తూ చివరిగా ఒక నిట్టూర్పు విడుస్తారు కాకా. ఏమనంటే నవనాథుల భక్తి ఎంత గొప్పది, వారి యొక్క భక్తి ముందు మన భక్తి ఎంత, వారి దైవంతో ఎంత అద్భుతంగా మమేకమయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ ఇటువంటి నిర్వేదము మాధవరావు దేశపాండేకి నచ్చదు. ఎందుకంటే సాయి మహారాజు ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నారనేటువంటి భావంతో ఉంటారు. సాయి మహారాజు యొక్క సాహచర్యం, వారితో మనం గడిపినటువంటి రోజులు అంతకు మించినటువంటి అదృష్టవంతులు మరొకరు లేరు అనేటువంటి అద్భుతమైనటువంటి భావనతో మాధవరావు దేశపాండే ఉంటారు. అది నచ్చదు. అంటారు, మనము సాయిబాబాతో కలిసి మాట్లాడలేదా, కలిసి వారితో జీవనం సాగించలేదా, మనమేం తక్కువ అదృష్టవంతులం, మనకేమి లోటు అని మాధవరావు దేశపాండే అంటే అది అంతగా తృప్తినివ్వదు కాకా సాహెబ్కు. అదే నిర్వేదంతో ఉంటాడు. అరే నవనాథులు లాంటి భక్తిని మనం సాధించలేకపోయామే అని. సద్గురువు ప్రత్యక్ష సహచర్యంలో ఉండి కూడా అటువంటి నిట్టూర్పు రావడానికి కారణం బాబా దేహం వెళ్ళిపోవడమే కదా. అందుకనే బాబా అదే రోజు రాత్రి ఆనందరావు పాకడే స్వప్నంలో కనిపించి వారు ఒక సముద్ర తీరంలో వారు సింహాసనంపై ఆసీనులై ఉంటారు. ఆ సింహాసనంపై ఆసీనులైనటువంటి వారికి ఆనందరావు పాకడే నమస్కారం చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి మాధవరావు దేశపాండే బాబా పాదాలకు నమస్కారం చేయమంటారు. బాబా పాదాలు మరి నీటిలో ఉన్నాయి కదా, నేను ఎలా నమస్కారం చేయాలి అని అంటే మాధవరావు దేశపాండే బాబాకు వినతి చేస్తారు. బాబా ఒక్కసారి మీ పాదాలను పైకి లేపండి, ఆనందరావు నమస్కరించుకోవాలనుకుంటున్నారంటే బాబా నీటిలో ఉన్నటువంటి పాదాలను పైకి లేపితే ఆనందరావు పాదాలను నమస్కరించుకుంటాడు. అప్పుడు బాబా అంటాడు, మాధవరావు దేశపాండేకు నువ్వు దోవతులను ప్రదానం చేయి, నా పాదదర్శనాన్ని కల్పించాడు కదా అని చెప్పంటారు. అప్పుడు తెల్లవారి పారాయణ జరిగేటువంటి చౌపాటికి మాధవరావు దేశపాండేని వెతుక్కుంటూ ఆనందరావు పాకడే వస్తాడు. వచ్చి జరిగిన విషయం మాధవరావు దేశపాండేకి చెప్తే ఆ విషయం కాకా సాహెబ్ అడుగుతారు, ఏమిటి అని అంటే మీరు అన్నారు కదా బాబా
దేహం వదిలిన తర్వాత వారి సహచర్యం మనకు పరిపూర్ణంగా ఉంటుందా లేదనేటువంటి సంశయం మీకుంది కదా. చూడు ఆనందరావు పాకడే ద్వారా మనకి ఏం చెప్పించారో, వారు గుప్తంగా ఉన్నప్పటికీ కూడా భక్తులు కోరినప్పుడల్లా సరే వారి యొక్క పాదాలను అందిస్తానని, వారు మన చెంతనే ఉంటారనేటువంటి విషయాన్ని ఏ విధంగా బోధించారో చూడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ధోతులను ప్రదానం చేయడానికి ఆనందరావు పాకడే సిద్ధపడితే, బాబా నీకు చెప్పారు కానీ నాకు చెప్పలేదు అని అంటాడు మాధవరావు దేశపాండే. అప్పుడు కాకాసాహెబ్ ఒక చక్కటి ఉపాయాన్ని చెప్తారు. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాబా ముందు చీటీ వేసి నిర్ణయం తీసుకుంటారు. ధోతులు తీసుకోవాలా వద్దా అనేటువంటిది బాబా చిత్రపటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకుంటారు. బాబా తీసుకో అనేటువంటి చీటీని ఇస్తారు. దాంతో మాధవరావు దేశపాండేకు ఆనందరావు పాకడే ధోతులను ప్రదానం చేస్తాడు. 46వ అధ్యాయం తన గారాల పట్టి అయినటువంటి శ్యామా పైన ఉన్నటువంటి బాబా ప్రేమకు ఇది నిదర్శనం అన్నమాట. కాకాసాహెబ్ కొడుకు ఉపనయనం, నానాసాహెబ్ యొక్క కొడుకు వివాహం, వీటిని సాకుగా చేసి ఏ విధంగా అద్భుతమైనటువంటి యాత్రలను బాబా మాధవరావు దేశపాండే ద్వారా చేయించారు. మాధవరావు దేశపాండే యాత్రలకు వెళ్తా అన్నప్పుడు ఒక మాట అంటారు బాబా, ఆయాచితంగా వచ్చినటువంటి దాన్ని ఎందుకు కాదనుకోవాలి శ్యామా, తప్పకుండా వెళ్ళు, కాశీ గయా అయోధ్య యాత్రలు చేసి, నువ్వు కాశీ అయోధ్య యాత్రలు చేసి వచ్చేసరికి గయలో నేను కలుసుకుంటానంటారు. అదేవిధంగా గయకు వెళ్ళేసరికి ఆ పాండా ఇంట్లో బాబా చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు శ్యామ. ఆశ్చర్యపోయి పాండాని అడుగుతారు, ఈ చిత్రపటం ఎక్కడిదని చెప్పి. నేను కొన్ని సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ బాబా భక్తుడైనటువంటి శ్యామ మాధవరావు దగ్గర నుంచి నేను దీన్ని తీసుకున్నాను అని చెప్తారు. అతనికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. నాకంటే ముందే బాబా నువ్వు ఇక్కడికి వచ్చావా అని చెప్పి కన్నీరు మున్నీరు అవుతాడు శ్యామ. బాబాకు అంత అంకితమైనటువంటి భక్తి కలిగినటువంటి శ్యామకు ఎంత గొప్ప గౌరవాన్ని ఇస్తాడు పాండ. అంబారిపై ఊరేగించి గయాక్షేత్రాలన్నీ కూడా చూపెట్టి పితృకార్యాలన్నీ శాస్త్రోక్తంగా చేయించి ఆనందంగా ఇంటికి పంపిస్తారు. అంటే సద్గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే ఎంత గొప్ప గౌరవాన్ని మనం పొందవచ్చో శ్యామ ఈ తీర్థయాత్రల లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ అధ్యాయంలో తనతో జన్మజన్మల అనుబంధం ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా, ప్రతి ఆత్మను కూడా బాబా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు. మేకల మంద పోతా ఉంది, అందులోంచి 2 మేకలను లాగి 16 రూపాయలు ఇచ్చి ఆ 2 మేకలను కొంటే శ్యామతో సహా తాత్య వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంది బాబా 2 రూపాయలు విలువ చేయనటువంటి వాటికి 16 రూపాయలు ఇస్తారు, రేపు మేము కొనబోతే వాడు మాకు 2 రూపాయలకి ఇస్తాడా, మీరు డబ్బునంతా కూడా ఈ విధంగా ఆయాచితంగా ఇచ్చేస్తే ఎలా అని అంటారు. సరే వీటి మర్మం మీకు తెలియదులే అని చెప్పి వేరుశనగ పప్పు తెప్పించి వాడికి వేరుశనగ పప్పు తినిపిస్తారు. తర్వాత శ్యామ తాత్య వీళ్ళందరూ గోల చేస్తూ ఉంటారు. ఎందుకు బాబా మీరు ఇలాంటి పని చేస్తూ ఉంటున్నారు, అసలు మీకు బేరమాడడం వచ్చా, అసలు వీటి రేట్ ఎంతో తెలుసా అని చెప్పి శ్యామ బాబాను ఒక రకంగా యజమాయిషి చేస్తూ ఉంటాడు బాబా పైన. సరే వీటిని మళ్ళీ వారికే ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేస్తారు. మరీ లబోదిబోమంటాడు శ్యామ. 16 రూపాయలు పెట్టుకొనడమే కాకుండా మళ్ళీ తిరిగి వారికే ఇచ్చేస్తావా శ్యామ, ఇవి ఈ 2 జీవులు కృతజ్ఞములు అన్నదమ్ములు. చిన్నవాడు విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడయ్యాడు, మంచి సంపాదించాడు. పెద్దవాడు మాత్రము జులాయిగా మారాడు. చిన్నవాడు ఎదగడం చూసి పెద్దవాడికి ఓర్పు లేకుండా పోయింది. ఇద్దరూ కూడా తగులాడుకొని ఒకరినొకరు చంపుకొని చచ్చారు. ఈ జన్మలో అవి మేకలుగా పుట్టాయి. కాసేపు వాటిని నా వద్ద సేద తీర్చుకుందాం అనుకున్నాను, కానీ వాటి కర్మలకు మీరు అడ్డుపడిపోయారు, నేనేం చేసేది అని అంటారు. ఈ విధంగా తనతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఏ విధంగా బాబా గుర్తుపెట్టుకుంటారనడానికి ఈ 2 మేకల కథ ఒక నిదర్శనం. 47వ అధ్యాయం మానవ జన్మని ఏ విధంగా వ్యర్థం చేసుకోకూడదు, భగవంతుని సొమ్మును ఏ విధంగా ఆయాచితంగా బొక్కసం చేయకూడదు, భగవంతునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ విధంగా భగవంతుని కార్యం పరిపూర్ణం చేయాలి అనేటువంటి కథ వీరభద్రప్ప చెన్నభద్రప్ప కథ. లోబి అయినటువంటి వీరభద్రప్ప ఊరి జనమంతా కూడా పోగు చేసినటువంటి డబ్బుతోటి ఆలయాన్ని పునరుద్ధరించకపోగా తన భార్య నగలను కాజేసి, అదేవిధంగా డబ్కీ అనేటువంటి ఒక పేద మహిళ యొక్క భూమిని కాజేసి, ఆ తర్వాత ప్రళయంలో తాను తన కుటుంబం అన్ని కుటుంబాలు కూడా
ఆ గ్రామంలో ప్రళయానికి బలైపోతాయి. మరుజన్మలో కూడా వీరభద్రప్ప తన యొక్క బుద్ధిని మార్చుకోడు. తన భార్యకు ఎవరైతే తన భార్య తిరిగి మరుసటి జన్మలో ఆ ఆలయ పూజారి కూతురుగా జన్మిస్తుంది. చెన్నబసవప్ప ఆ ఊరి ఈ గ్రామ పెద్ద జమీందారు కుటుంబంలో జన్మిస్తాడు. భూమి పోగొట్టుకున్నటువంటి డబుకి అనేటువంటి స్త్రీ ఆ ఊరి ఆలయ ధర్మకర్త కొడుకుగా జన్మిస్తుంది. మరలా ఇక్కడ వైరమే. దేని గురించి? దేవుడి డబ్బుల కోసం. ఎవరైతే క్రితం జన్మలో వీరభద్రప్ప ఆలయానికి బీడుపోయిన భూమి రాశిస్తాడో ఆ బీడుపోయిన భూమి ఈ పూజారి కూతురికి చెందుతుంది. ఆవిడ ఆ ధరలు పెరిగి దాన్ని అమ్ముకుంటే దానిపైన వచ్చినటువంటి డబ్బు తాను తీసుకొని మిగతా డబ్బు వాయిదాల్లో ఇచ్చేటువంటి డబ్బుకు మిత్తి కూడా ఇస్తానంటే ఆ మిత్తి పరిపూర్ణంగా తానే తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. కానీ చెన్నబసవప్ప తన ఆలయ ధర్మకర్త కాబట్టి తనకు కొంత భాగం కావాలంటాడు. అందరూ కలిసి బాబా దగ్గరికి వెళ్తే చెన్నబసవప్పకు కొంత భాగం ఇవ్వు, ఆ భూమి వ్యవహారంలో ఇతరత్ర డబ్బు వ్యవహారంలో చెన్నబసవప్ప చెప్పినట్టే విను అని చెప్పి బాబా అంటాడు. దాంతో వీరభద్రప్పకు కోపం వచ్చి ఇద్దరికి వైరం ఏర్పడుతుంది. అప్పుడు చెన్నబసవప్ప బాబా పాదాల వద్దకు వచ్చి ఆశ్రయం కోరుతాడు. బాబా నన్ను వీరభద్రప్ప నుంచి రక్షించు అని చెప్పి. నేనుండగా వాడు నిన్నేమీ చేయలేరంటారు. ఆ విధంగా అప్పుడు రక్షిస్తారు. తర్వాత జన్మలో మరలా కప్పగా చెన్నబసవప్ప, పాముగా వీరభద్రప్ప వారు జన్మిస్తారు. బాబా వాహ్యాలికి వెళ్తున్నప్పుడు ఒక కాలువ గట్టున పాము కప్పను మింగబోతూ ఉంటే బాబా ఆ కప్పను ఎలా పాము మింగుతుందో చూస్తానని చెప్పి ఒక్కసారి ఏం వీరభద్రప్ప, పాము జన్మ ఎత్తినా సరే నువ్వు నీ యొక్క శత్రుత్వాన్ని మానుకోవా అని చెప్పగానే పాము కప్పను వదిలేస్తుంది. కప్ప భక్తుడికి జీవుడా అంటూ వెళ్ళిపోతుంది. అంటే ఒక్కసారి ఎవరికైతే తాను మాట ఇస్తాడు వారిని జన్మజన్మలుగా బాబా రక్షిస్తారనడానికి వీరభద్రప్ప చెన్నభద్రప్ప యొక్క కథ మనకు నిదర్శనం. 48వ అధ్యాయం. 48వ అధ్యాయంలో బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి విద్యార్థి శవడేకు ఎంత విశ్వాసం బాబా పైన ఉంటుంది. అదే బాబాను చులకన చేసి మాట్లాడినటువంటి సపత్నేకర్ ఏ విధంగా బాబాకు అంకిత భక్తులయ్యారు. రెండు అద్భుతమైనటువంటి గాథలే. శవాడే న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి. పరీక్షకు సిద్ధమవుతూ అందరూ ఒకరినొకరు పరీక్షించుకుంటారు. శవాడే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు. కానీ అందరూ అంటారు, అరే నువ్వేమీ సమాధానం చెప్పట్లేదు, పరీక్ష ఏం రాస్తావు అంటే, నేను ఈ సంవత్సరం ఎట్లాగూ పాస్ గాను, అది నాకు బాబా చెప్పారు, వచ్చే ఏడాది నేను పాస్ అవుతాను, దానికి బాబా సంపూర్ణంగా నాకు సహకరిస్తారు అని చెప్పి అని అంటారు. బాబా అనుగ్రహం ఏంటి, బాబా సహకరించడం ఏంటి, చదువు మనపైన ఆధారపడి ఉంటుంది కదా, మనమే శక్తియుక్తులు పెట్టి దాన్ని చదవాలి అని అంటారు. శవాడే ఆ విధంగా చర్చ జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సపత్నేకర్ బాబాని నిందిస్తూ ఉంటాడు. ఎందుకు ఒక సాధువులను నమ్ముకుంటే చదువు వస్తుందా, సాధువు ఏం చేస్తాడు అని చెప్పి. ఆ తర్వాతి కాలంలో శవాడే యొక్క కర్మ ఫలితంగా తనకు పుట్టినటువంటి ఏకైక కుమారుడు వింత జబ్బు వచ్చి చనిపోతాడు. అనేక క్షేత్రాలను తిరుగుతాడు. మనసు చంచలమైపోతుంది, ప్రశాంతత లేదు. తన బంధువులు ఒకరు చెప్తారు, వెళ్ళి షిరిడీలో ఉన్నటువంటి బాబాను వేడుకో అని చెప్పి. వెళ్తే బాబా మసీదు మెట్లు కూడా ఎక్కనివారు. అంత దూరం వెళ్ళినా బాబా దర్శనం కరువైందనేటువంటి బాధతో సపత్నేకర్ ఉంటే మరలా బాబా తన భార్య స్వప్నంలో దర్శనమిచ్చి వాళ్ళ భార్య బావి దగ్గర నీటి బిందెను మోసుకొస్తుంటే, ఎందుకమ్మా ఆ బరువును మోస్తావు, నేను మోస్తానని చెప్పి బాబా ఎదురుగా ఉంటే ఆవిడ భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ స్వప్న వృత్తాంతం చెప్పగానే అతని సోదరుడు అంటారు, ఖచ్చితంగా ఈసారి బాబా అనుగ్రహిస్తాడు, వెళ్ళనని చెప్పి. రెండోసారి వెళ్ళినప్పుడు మొదట సపత్నేకర్ పట్ల అదే వైఖరి ప్రదర్శించిన తన భార్యను మాత్రము బాబా ఆదరంగా ద్వారకామయిలోకి రాణిస్తారు. అంతేకాదు బాబా అంటారు, నేను మంది బిడ్డలను చంపేటువంటి వాడినా, అవసరమైతే మళ్ళీ అదే బిడ్డను ఈ తల్లి గర్భంలో ప్రవేశపెట్టనా అని చెప్పి సపత్నేకర్ భార్య వైపు చూస్తూ వారు అంటారు. తర్వాత వారికి సంతాన అనుగ్రహం దక్కుతుంది. 2 కొడుకులు వారికి జన్మిస్తారు. బాబా పట్ల అమితమైనటువంటి కృతజ్ఞతను వారు ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత కాలంలో సంస్థాన్లో కీలకమైనటువంటి బాధ్యతను కూడా సపత్నేకర్ నిర్వహిస్తారు. ఆ విధంగా బాబాకు అంకితమైనటువంటి భక్తుడిగా మారిపోతారు. 49వ అధ్యాయంలో మనందరి భక్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరికనోబా కథ. బాబా దర్శనం కోసం వచ్చినటువంటి హరికనోబా తన చిత్తమంతా చెప్పులపైన పెట్టి బాబా దర్శనానికి వెళ్తాడు. వచ్చేసరికి అవి మాయమైపోతాయి. మాయమైపోగానే బాబాను నిందిస్తూ ఉంటాడు, అరే
ఈ సాధువుకు తెలియదా నాకు చెప్పులు అంటే మక్కువ, ఆ చెప్పులు ఈయన సమక్షంలో దొంగిలించబడ్డమైంది, ఈయన దగ్గర దొంగలుంటే ఇంకేంది అని చెప్పి చాలా వేదనతో, అసలు చెప్పులు పోతే పూర్తి ఆస్తి పోయినట్టే తను బాధతో వాడాకు వెళ్తాడు. తిండి రుచించదు, తిండి కూడా లోపలికి పోదు. భోజనం చేసిన తర్వాత అలా వాడాలో కూర్చొని ఉండగా ఒక బాలుడు చెప్పులను కర్రకు కట్టుకొని హరికా బేట జరీకా పేట అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎక్కడివి చెప్పులంటే బాబా ఇచ్చారు, హరికా బేట జరీకా పేట, నీ పేట చూపెడితే ఇది ఇవ్వమని చెప్పారు, ఎవరు పేట చూపిస్తే వారికి అవి ఇవ్వమని చెప్పారు చెప్పులని అంటే తీసుకొచ్చి నేనే హరి బేటాను, ఇగో నా జరీ పేట అని చెప్పి తీసుకొస్తారు. అప్పుడు అర్థమవుతుంది బాబా యొక్క సర్వంతర్యామి తత్వం. ఈ అధ్యాయంలో బాబా పట్ల దురభిప్రాయాన్ని కలిగినటువంటి సోమదేవస్వామికి ఎంత గొప్ప అనుభవాన్ని బాబా ఇస్తారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సోమదేవస్వామి హిమాలయాల్లో, అదేవిధంగా హరిద్వార్లో అనేక చోట్ల సాధన చేసినటువంటి సాధు. తను నాగ్పూర్లో ఉన్నటువంటి కాకాసాహెబ్ సోదరుడి యొక్క విజ్ఞప్తి మేరకు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవాలనుకుంటారు. కానీ ఊరు బయట నుంచే మసీదు పైన ఎగురుతున్నటువంటి ఆ పతాకాలను చూసి ఏమిటివంటే బాబా కీర్తికి ప్రతీక అని అంటారు. ఈ జెండాలతో ఆర్భాటంగా ఉండేటువంటి సాధువునా నేను దర్శించుకుని అంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తారు, ఒక జెండాలు ఏం చూసావు, బాబాకు వెండి ఈ పల్లకి ఉంది, గుర్రాలు ఉన్నాయి, అంతేకాదు వైభవోపేతంగా వారికి పూజలు అర్చనలు జరుగుతాయంటారు. ఇంత దూరం వచ్చినటువంటి మీరు ఒక్కసారి ఆయన దర్శించుకొని వెళ్ళండి అంటారు. సరే, ఆ భక్తులు చెప్పడంతో ద్వారకామాయికి వస్తారు. వచ్చి బాబాను చూడగానే మనస్సు ప్రశాంతత అయిపోతుంది. ద్వారకామాయి మెట్లెక్కబోతుంటే మీ యొక్క పవిత్రతను మీ దగ్గరే ఉంచుకోండి, ఇటువంటి ఆర్భాటపు సాధువుల దగ్గరికి వస్తే మీ పవిత్రత చెదిరిపోతుంది అని అంటారు. బాబా యొక్క సర్వంతర్యామి తత్వాన్ని గ్రహించినటువంటి సోమదేవస్వామి బాబాను అలానే అవలోకనం చేస్తూ అక్కడ ఉంటారు. తన మనస్సు శాంతి చెందుతుంది. తన గురువు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది, మన మనస్సు ఎక్కడైతే శాంతి లభిస్తుందో అదే మన స్థానం అంటారు. అప్పుడు తను ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు. కానీ బాబా సోమదేవస్వామిని ఆశీర్వదించి మీ సాధనను కొనసాగించండి అని చెప్పి పంపిస్తారు. ఇందులో అద్భుతమైనటువంటి ఒక సందర్భం ఉంటుంది. వైజాపూర్కు చెందినటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను తీసుకొని బాబా దర్శనానికి వస్తారు. అందులో ఒక స్త్రీ మేలి ముసుగు వేసుకొని ఉంటుంది. నానాసాహెబు ఆ స్త్రీ సౌందర్యాన్ని చాటుగా చూస్తూ ఉంటాడు. ఆవిడ బాబాకు నమస్కరిస్తున్నప్పుడు ఆ మేలి కొంగును తీసినప్పుడు ఆవిడ సౌందర్యాన్ని బాబా పాదాలు ఒత్తుతున్నటువంటి నానాసాహెబ్ దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. తర్వాత తన యొక్క చర్యకు సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, నానా, ఇంద్రియాలు చేసేటువంటి పనిని ఇంద్రియాలు చేయని, చూసే దృష్టిలో వక్రబుద్ధి ఉండకూడదు. నాన్న, భగవంతుడు తన కౌశల్యంతో ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిని మన నయనాలతోటి ఆస్వాదించాలి, అందులో దుర్బుద్ధి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అద్భుతమైనటువంటి బోధ ఈ 49వ అధ్యాయంలో ఉంటుంది. 50వ అధ్యాయము హేమాడ్ పంత్కు నానాసాహెబ్ పైన ఉన్నటువంటి గౌరవాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. నానాసాహెబ్కు బాబా గీతా భాష్య అని చెప్పినటువంటి విషయాన్ని సాయిలీల మాసపత్రికలో ప్రచురిస్తే అనేక మంది నానాసాహెబు ఆ ప్రస్తావనే లేదు, అసలు భగవద్గీతకు సంబంధించి నానాసాహెబ్ కావాలని ఆ కథ చెప్పాడు, ఆ సందర్భం ఉండి ఉండదు, బాబా ఏ విధంగా గీతాకు భాష్యాన్ని చెప్పారనేటువంటి అనేక సంశయాలు వస్తాయి. ఆ సంశయాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ ఈ 50వ అధ్యాయంలో జ్ఞానానికి సంబంధించినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఇక్కడ వివరించబడుతుంది. 51వ అధ్యాయం తన భక్తుల్ని బాబా ఏ విధంగా వెంట పెట్టుకొని తెచ్చుకుంటారనడానికి ఈ 51వ అధ్యాయం ఒక నిదర్శనం. కాకాసాహెబ్ లాంటి ఒక భక్త శ్రేష్ఠుణ్ణి బాబా స్వయంగా అహ్మద్నగర్కు చిత్రపట రూపంలో వెళ్ళి తన వద్దకు తెచ్చుకుంటాడు. అంతేకాదు బాబా కాకాసాహెబ్ తొలి దర్శనంలోనే చెప్తారు, కాకా, నీ జీవిత భారమంతా నాది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తా అంటారు. ఒకరోజు హేమాడ్ పంత్ కాకాసాహెబ్ రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా బాబా యొక్క లీలలను చెప్తూ కాకాసాహెబ్ ఒరిగిపోతాడు. నిజంగానే బాబా ఎటువంటి అవస్థ లేకుండా, ఆయాసం లేకుండా కాకాసాహెబ్ను విమానంలో తీసుకెళ్ళిపోయారు. ఇందులో బాబా సాక్షాత్తు దత్తస్వరూపులు, వారు పరమాత్మయే, సాధువులందరికీ కూడా వారు అగ్రజులు అనేటువంటి విషయాన్ని వాసుదేవానంద సరస్వతి తెంబై స్వామి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఇక్కడ ఉంటుంది. పుండలీకరావు
రాజమండ్రిలో కొలువైనటువంటి తెంబై స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు షిరిడి అనేటువంటి ప్రస్తావన రాగానే తెంబై స్వామి మనస్సు ఉప్పొంగుతుంది. వారు ఆ సందర్భంగా అంటారు, వారు మా సోదరులు, వారికి నేను నమస్కారం చేస్తున్నాను అని అంటారు. సాధు సాంప్రదాయానికి ఇతరులకు నమస్కారం చేయడము అది సరైనటువంటిది కాదు, కానీ నాకు ఇది శుభకరమైనటువంటిది అని చెప్పి నాకు అనిపిస్తుంది, కాబట్టి వారికి నా నమస్కారాలు తెలియజేయండి, కొబ్బరికాయను వారికి అందించండి అని చెప్పి ఇస్తారు. కానీ ఆ శ్రీఫలం కాస్త షిరిడి చేరేసరికి అది ఫలహారంగా మారిపోతుంది. దాని గురించి పుండలీకరావు బాధపడుతూ ఉంటే, ఆ టెంకాయ నీకు వచ్చింది నా సంకల్పం చేతనే, అది నువ్వు కొట్టుకొని తిన్నది నా సంకల్పమే, ఇందులో నీది అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి దాన్ని బాబా అద్భుతంగా ఇక్కడ పుండలీకరావుకు బోధపడేలాగా బోధిస్తారు. ఇదే అధ్యాయంలో ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారంటారు. బలరాం దురందరే సోదరులు ఆ రోజు దర్శనానికి వస్తారు. దర్శనానికి వచ్చినటువంటి బలరాం దురందరే యొక్క ఉబ్బసం వ్యాధిని చిలుం ఇచ్చి ఆ చిలుం పీల్చమని చెప్పి పోగొడతారు. బాబా సమాధి సమయంలో ఒక్కసారి తప్ప మరెప్పుడూ కూడా బలరాం దురందరేకు ఎటువంటి జబ్బు కూడా, ఉబ్బసం వ్యాధి ఎప్పుడూ కూడా తిరగబెట్టలేదు. ఆ ఒక్కసారి మాత్రమే బాబా మహాసమాధిని సూచిస్తూ ఆ రోజు కాస్త ఉబ్బసం బయటపడ్డది. ఆ తర్వాత తను స్వస్థులుగా ఉండిపోయారు. ఈ విధంగా తనతో రుణానుబంధం ఉన్నటువంటి అందరి బిడ్డల్ని కూడా వారి శరీరంతో ఉండగా వారు పిలుచుకోవడానికి ప్రయత్నం చేశారు. వచ్చినటువంటి వాళ్ళ అదృష్టవంతులు, సంశయంతో ఉన్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. 52వ అధ్యాయము హేమాడ్ పంతు బాబా కృతజ్ఞత తెలియజేస్తాడు. అద్భుతమైనటువంటి సాయి కథామృతం అనేటువంటి దాన్ని రాసేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి బాబాకు ఇక్కడ ప్రణామాలు తెలియజేసుకుంటాడు. గురు శిష్యుల మధ్య బంధము తండ్రి కొడుకులు లాంటి అనుబంధం అని చెప్పి ఇక్కడ చెప్తారు. 53వ అధ్యాయం కూడా అవతరణిక, అందులో అన్ని అధ్యాయాల యొక్క ప్రస్తావన ఉంటుంది. హేమాడ్ పంత్ రాసినటువంటి అవతరణిక లభ్యం కాకపోవడంతో అవతరణికను బాలాసాహెబ్ దేవ్ రాస్తారు. నిజంగా బాలాసాహెబ్ దేవ్ చాలా అదృష్టవంతుడు. రుసోమమ ప్రియాంబిక అనేటువంటి హారతి గీతాన్ని మనకు అందించి, ఆ హారతి గీతం అందించినందుకు అతని పశ్చాత్తాపానికి బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం శ్రీ సాయి సచ్చరితకు అవతరణిక రాసేటువంటి అదృష్టం. శ్రీ సాయి సచ్చరిత పారాయణ సంపూర్ణం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.